నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దేవి థియేటర్ ప్రాంతంలో బాలాజీ పైప్స్ అండ్ శానిటరీ గోదాం దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి వేళ షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకొని గోదాం అంతటికీ వ్యాపించాయి. విషయం తెలుసుకున్న నిజామాబాద్ ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో నిజామాబాద్ నగర స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నర్సింగరావు, లీడింగ్ ఫైర్ మ్యాన్ తిరుపతి, సిబ్బంది ఆశీష్లకు గాయాలయ్యాయి. బాధితులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని జిల్లా అగ్నిమాపక అధికారి గుర్రాల మురళీ మనోహర్ రెడ్డి తెలిపారు. లేకుండా ఉండేసరికి ఫైర్ కంట్రోల్ కావడానికి చాలా ఒక 4-5 అవర్స్ టైం పట్టింది. ఇందులో ఎక్కువగా ప్లాస్టిక్ పైపులు అవి ఈ నీళ్లకు చల్లారిపోకపోవడం వల్ల ఫైర్ స్ప్రెడ్ అయింది. ఈ ప్రమాదంలో మా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆపుతూ స్వల్ప గాయాలకు గురి కావడం జరిగింది. అందులో ఉన్న యాసిడ్ అది చిల్లి ఇద్దరు ఎస్ఎఫ్ఓ నరసింహరావు మరియు ఆశీష్ కుమార్ ఇంకా తిరుపతి చిన్న గాయాలు జరిగింది. వాళ్ళు ఇద్దరు కూడా ఇప్పుడు క్షేమంగానే ఉన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలా జరిగిందనేది మేము ఎంక్వైరీ మన పోలీస్ దర్యాప్తు చేపడతాం. దాదాపుగా 30 lakhs పైన ఆస్తి నష్టం సంభవించింది. పూర్తి వివరాలు అందవలసింది. మన డిపార్ట్మెంట్ ఎవరైతే రిస్క్లో ఉన్నారో ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఈ అగ్ని ప్రమాదంలో గాయపడినటువంటి యాసిడ్ ద్వారా గాయపడుకున్నటువంటి నరసింహరావు, ఆశీష్ కుమార్, తిరుపతి క్షేమంగానే ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే యాసిడ్ పడి కొంచెం బొబ్బలు అయినాయి. వాళ్ళు కోలుకోవడానికి 1-2 రోజులు సమయం పట్టచ్చు.